హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మీకు అక్కడ కనిపించేస్తుంది పామనమాట. మా గోడ మీద చూసారా ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుందో, చాలా పెద్ద పామనమాట. ఇది రెయినీ సీజన్ కాబట్టి ఇది మాకు యూజువల్. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి పాములు. 10 పాముల దాకా వచ్చేసాయన్నమాట. గోడ మీద చాలా వరకు పాకుతున్నాయన్నమాట. ఎనకాల ఎందుకంటే గడ్డి ఎక్కువగా ఉందన్నమాట మాకు. గోడ దిగి ఎక్కడ ఇంట్లోకొచ్చేస్తాయని భయమేస్తుంది. అలా అని ఎనక మొత్తం క్లీన్ చేపిచ్చాం. గార్డెన్ క్లీన్ చేపిచ్చేటప్పుడే. బట్ ఆ పాము చూసారా ఎలా తిరుగుతుందో, ఎలా నేలకది సాపుతుందో. అది దిగింది, అది పోయింది అనుకునే లోపే మొన్న ఎంత పెద్ద వర్షం పడిందో, అంత పెద్ద వర్షంలో గూడా డ్రైనేజ్ హోల్ దగ్గర ఉన్న దానిలో నుంచి వచ్చిందన్నమాట పాము. ఇది గూడా అలాగే ఉంది. ఎంత పెద్దగా ఉందో, కొడదామంటేనేమో అది గోడ మీదకెళ్ళిపోయింది. ఇదేమో వాటర్‌లో తిరుగుతుంది. ఇంటి చుట్టూ పాములే ఉన్నాయి మాకైతే. ఎందుకంటే మా ఇల్లు సెపరేట్‌గా ఉంటుందన్నమాట. పొలాల ఇండివిడ్యువల్ హౌస్ అనమాట. పొలాల దగ్గర ఉంటది. చుట్టూ పొలాలుంటాయి. సో, ఇదైతే మాకు ప్రతి ఇయర్ కామన్. బట్ ఇన్ని పాములైతే ఎప్పుడు రాలేదు. అసలు ఈ సంవత్సరం ఏంటో స్నేక్స్ కూడా ఎక్కువ బర్త్ ఇచ్చాయని చెప్తున్నారు. బట్ తెలీదు కానీ చూసారా ఈ పాము ఎట్లా ఉందో. ఇదేదో కట్ల పాము లాగా ఉంది. జరగొడ్డో అసలు ఏదో కూడా మాకు ఐడెంటిఫై చేయడానికి ఆ వర్షంలో చాలా సేపు పట్టింది. అది బయటకొస్తదేమో కొడదామని చూస్తే గనుక అది రాలేదు. కానీ చాలా పెద్ద పామనమాట. మేమైతే చాలా ట్రై చేసాం అది ఇవతలకొస్తదేమో. ఎందుకంటే మనకి తప్పించుకొని వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అది మనకి టైల్స్ మీద వెళ్ళలేదు, పాకలేదు. అదే మట్టిలో అయితే మనకు దొరకదు, ఇంపాసిబుల్ అనమాట. కానీ టైల్స్ మీదయితే ఖచ్చితంగా దొరుకుతది. ఇదైతే అసలు మమ్మల్ని ఎంత భయపెట్టిందో అటు ఇటు ఆ వర్షంలో. మేమెళ్లి కొట్టడానికి కూడా మేమెళ్లి కొట్టడానికి గూడా అది అటు ఇటు తిరుగుతుంది. మా మీదకొచ్చేస్తుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలే. కిందంతా యెల్లోగుంది. పైనేమో కట్లు కట్లుగా ఉంది. మరసలు ఇది ఏం పామో కూడా తెలియదు. నాలికలు మాత్రం మస్తు చాపుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అనే కాదు, పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో పాము కాటుకు చనిపోయిన వాళ్ళు చాలామందున్నారు. మనకి పాములైతే కంపల్సరీ ఉంటాయి రైనీ సీజన్. చాలా జాగ్రత్తగా ఉండండి. మేమైతే చూసుకుంటున్నాం. ఇప్పటికి మా ఇంట్లోకి 10 పాములొచ్చాయి. 10 పాముల్లో ఇదొకటనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. పొలం పనికెళ్ళే వాళ్ళు గానీ, పల్లెటూర్లలో ఉండేవాళ్ళు గానీ ఆచితూచి అడిగేయండి. వానాకాలం ఈ సంవత్సరం మాత్రం బాగా ఎక్కువున్నాయి అంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండనమాట. అందుకే వీడియో చేస్తున్నా అనమాట. అవేర్‌నెస్‌గా ఉంటారని జెప్పేసి. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే కామన్ ప్రాబ్లమ్ ఇది. పొలాలలోకెళ్ళే వాళ్ళకైతే ఇంకా దారుణం అసలు. మాది పొలాలలో ఉంది గాబట్టి ఇల్లు. దారుణంగా వచ్చేసిందనమాట. అసలు అది ఇవతలకి రావట్లేదు. మా అలికిడి వినేసి అది వెళ్ళిపోయిందనమాట. థాంక్ గాడ్ అదైతే రాలేదు. ఇంకా అది ఈరోజు ముచ్చట్లు.